హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగాల చూస్తుర్రో వాళ్ళైతే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దోస్తులు. మన టార్గెట్ తెలుసు కదా 1,00,000 సబ్స్క్రైబర్స్. సో మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఇక మన వీడియోస్ మస్తు మంది చూస్తురు కానీ జరా లైకులు కొడతలేరు. 3,000 లైకులన్న రావాలనంటే మరి అత్తలేవు దోస్తులు. మీకోసం మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మా కోసం ఒక లైక్ ఇయ్యలేరు ప్లీజ్ దోస్తులు. మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఈ సిరీస్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ ఈ సిరీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి మేము ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తున్నామండి. కొందరు చిన్ననాటి ప్రేమ కథ గురించి కూడా అడుగుతున్నారు, మళ్ళీ అది పెట్టినా కూడా ఎవరు చూస్తలేరు. ఓకే ట్రై చేస్తాం చేయడానికి, బట్ ఈ సిరీస్ మాత్రం మంచిగా ముందుకు పోతుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మేము చేస్తున్నాం. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎవ్వరూ తప్పుగా మాత్రం అనుకోకండి. కొందరు నెగటివ్గా కామెంట్స్ పెడుతున్నారు, పెట్టే ముందు జస్ట్ ఆలోచించండి. మీది మీరు అనుకుంటే అనుకోండి కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని అయితే బాధ పెట్టకండి ప్లీజ్. ఇక దోస్తులు వాళ్ళ గురించి మనకేంది కానీ మీ గురించి అయితే మేమైతే వీడియోస్ చేస్తున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 98 అన్నమాట. ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇప్పటి నుండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జున్ను ఫైనల్ గా నా లవ్ ఒప్పేసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సురేషు, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఎప్పుడైతే నిన్ను చూసిన్నో అప్పడుసుంది నా మనసు కూడా నీ వైపే మళ్ళింది. కానీ నువ్వు ప్రపోజ్ చేయాలని నేను ఆగినా. అమ్మ దొంగ అట్లనా అయితే? అవును సురేషు, మరి ఎవరైనా ఫస్ట్ అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి కదా. నేను చేసిందనుకో మళ్ళా నేను అలసైపోతా నీకు. సరేలే జున్ను, ఎట్లయితే ఏంది, మన మనసులైతే కలిసినాయి. థ్యాంక్ యూ సో మచ్ జున్ను, నా లైఫ్లోకి నువ్వు వచ్చినందుకు. సరే సరే గాని మీ ఇల్లు ఎప్పుడు చూపిస్తావు, మరి మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు? నువ్వెప్పుడు అంటే అప్పుడే, ఇప్పుడు పోదామా మరి? ఏంది మరి? నిజమే జున్ను, ఇప్పుడు అంటే ఇప్పుడు తీసుకోపోతా నిన్ను. అబ్బో నేను ఒక్కదాన్ని ఎట్లత్తా, వీళ్ళు లతక్క ఇట్లా వస్తే వస్తా. ఈరోజు వస్తారో రారో, వాళ్ళు పనుల మీద ఉన్నారు కదా. మరి రేపైతే ఖచ్చితంగా పోదాం మా ఇంటికి, సరేనా? మా ఇల్లు కాదు మన ఇల్లు, ఓకే? సరే సరే. నువ్వు మన ఇంటికి రేపు రాబోతున్నావు, మన ఇల్లు చూసి నువ్వు పరిశాన్ అవుతావు జున్ను. అవునా, అంత మంచిగా ఉంటదా? చూస్తే నీకే తెలుస్తుందిలే. సరే మనం వచ్చి ఇంతసేపు అవుతుంది మాట్లాడుకోబట్టి అక్కడ వాళ్ళు ఏమనుకుంటుర్రో ఏమో. వాళ్ళకు కూడా తెలుసు నేను నిన్ను ప్రపోజ్ చేసిన నిన్న అని. అవునా, చెప్పినవా రాజన్న గిట్లా? చెప్పేసిన, చెప్పుతే ఇలా చెప్పుతా అన్నది అని చెప్పేనా. వాళ్ళు కూడా ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పిర్రు. అందరూ మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. రాజు, లత, నరేష్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక మనకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. మనం అంత ఒక ఫ్యామిలీ. అవును నిజమే, లతక్కది మంచి మనసు. అవునవును. ఆగో రాజన్న అత్తండ కదా ఇటే. ఏం చేస్తున్నారేడా? ఏంది మరి ఇద్దరు ముఖాలు మొత్తం వెలిగిపోతున్నాయి, ఓకేనా? అవును రాజన్న ఒప్పేసుకున్నది జున్ను. ఓహో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ జోడి సూపర్ ఉంది పోర్రి. ఏమైంది, అంత ఓకేనా? అంత ఓకే నరేషు. అబ్బా ఇప్పడుసుంది పీడ ఉడుతుంది ఇక నాకు. ఈడి ఇంటికి పోతాడా? కంగ్రాచులేషన్స్ ఇద్దరికి జున్ను. థ్యాంక్ యూ. అవు జున్ను, మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు రాజన్న, నేను కూడా ఒక్కటిదాన్నే కూతురు కాబట్టి, ఈ సురేష్ కూడా ఒక్కడే కొడుకు కాబట్టి వీళ్ళకి ఫుల్ ఆస్తి అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. రాజన్న మన ఇంటికి పోదాం పార్రి. ఇప్పుడు ఎందుకు, రేపు ఇట్లా పోదాం తీయుర్రి. మీ ఇంటికి అత్తే ఏమిస్తావు, పార్టీ ఇస్తావా? ఎందుకయ్యా, నీకేది కావాలంటే అదే నరేషు. నేను ఇన్ని రోజులు మీ ఇంటికాడ ఉన్నా కాబట్టి నువ్వు మా ఇంటికాడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఓ నేనేడుండా, నాకు నా ఇల్లే స్వర్గం. ఏమైంది? ఏం లేదు లత, జున్ను యాక్సెప్ట్ చేసిందట, అదే సంతోషం మీద ఉన్నాడు సురేషు. అవునా? ఏ సురేష్, జున్ను కంగ్రాచులేషన్స్. పార్టీ ఇస్తారా మరి? వేదంటే అది పార్టీ ఇచ్చుడే.
మొన్ననే ఇత్తి పార్టీ గాని పార్టీ ఎందుకు గాని మంచిగా ఓకే మీరు లవ్ చేసుకున్నారు గాని మంచిగా ఉండుర్రి లొల్లిలు కొట్లాటలు పెట్టుకోవద్దు అన్యోన్యంగా ఉండి ఆదర్శ దంపతుల్లాగా మీరు కావాలి మంచిగా పెళ్లి చేసుకోర్రి ఓకేనా మీరే మా పెళ్లి చేయాలి, మీరేటి పోతారు? చేసురే ఎందుకు చేయం ఆ పెళ్లికి కూడా మీరే పెద్ద మనుషులు లతక్క నువ్వు రాజన్న నరేషు అవునా? సరే సరే రే, మాకు కూడా ఎందుకో సంతోషం అనిపిస్తుంది మీ లవ్ సక్సెస్ అవుతున్నందుకు. మా ఇంటికి రేపు పోదాం, అందరూ రార్రి సరేనా? నీకు తెలుసు కదా రాజు మా ఇల్లు, రేపు రార్రి నరేషును నువ్వు రార్రి, ఆయనతో ఈ జున్నును లత తీసుకొని వస్తుంది మా ఇంటికి రేపు. నేను ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతా. సరే వస్తాం. సరే సరే మరి. సరే మరి మీరు మాట్లాడుకోర్రి ఇంకొక అర్ధగంట అయితే ఒక మడికి నీళ్లు పడతాయి పడ్డాక పోదాం జున్ను ఇంటికి. సరే లతక్క. ఆయ్ రాజన్న, మన పని మనకే ఉంది, సగమే ఇగ్గుతిమి అత్తిమి, అది మల్లల్లనే పడేపా ఇగ్గుదాం. చలో చలో. రాజు సరైండు. వీళ్ళు కావాలనే మన ఇద్దరం మాట్లాడుకోవాలనే మనల్ని ఇక్కడ ఇష్పెట్టి వేర్రు జున్ను. అవునవును నాకు కూడా అదే అర్థమైంది సురేషు. కూసుందం పట్టు, కాలు నొత్తున్నాయి, ఏం నిల్సుంటావు? సరే నాకు భయం అవుతుంది మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని. చెప్పుదాం, ఇప్పుడే కాదు ఇంకొక నెల 2 నెలలు అయినాక వాళ్ళకు చెప్పు. వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి చేస్తే ఓకే, లేకపోతే నా దగ్గరికి వచ్చే జున్ను, నిన్ను రాని లెక్క చూసుకుంటా నేను. నిజమా? నిజమే బంగారం, నాకంటూ ఎవ్వరు లేరు, నాకున్నది నువ్వే. నిన్ను ప్రేమగా చూసుకునుడు, నీకే కష్టం రాకుండా చూసుకునేదే నా పని. అబ్బో ఇవన్నీ మాటలు చెప్పుతా అంటే నాకంతా సంబరం అవుతాంది. చెప్పినోళ్ళు చెయ్యరు అని అంటారు కావచ్చు, కానీ నేను చేసి చూపిస్తా. నీకు అన్నీ ఉన్నాయి మా ఇంట్లో, ఏదంటది. మా అమ్మ బంగారం కూడా ఉంది జున్ను, అదంతా నీకే. నువ్వు మా ఇల్లు చూస్తే పరిశాన్ అవుతావు. కారు ఉన్నది నాకు, బొచ్చడు పైసలు ఉన్నాయి, నిన్ను రాని లెక్క చూసుకోవాలి గంతే ఇక. అవునా మీ అమ్మ బంగారం కూడా ఉందా? అవునవును ఉన్నది. రేపు రా, రేపు వచ్చి మా ఇల్లంతా చూడు, మళ్ళొక రోజు ఒక్కదానివే రా, నీకు అన్నీ చూపిస్తా. సరే సరే. ఎంత ముద్దుగున్నావో, నీలాంటి అందమైన అమ్మాయి నా భార్య అవుతుందంటే నాకైతే సంతోషం అయితే లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలా, నీతోటి గడపాలా అన్నట్టున్నది. మా పెళ్ళి అయితే నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇక. అబ్బో హుషారున్నారు, వదిలిపెట్టేది లేదనంటే నేను ఎటు వద్దయింది మా అమ్మోళ్ళ ఇంటికి గిట్లా. ఎటు పోవులు లేదు, నాతోటే ఉండాలి. సరే సరేలే. నీకు ఏదంటే అది తెచ్చిపెట్టడానికి నేనున్నా. తేని రోజు నువ్వు నన్ను అడిగే హక్కు నీకున్నది, ఓకేనా? మీ నానమ్మ తాత ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మన ఇంటికి రమ్మని మనమే చూసుకుందాం. అబ్బో వాళ్ళు ఇల్లు పెట్టి రారు. పాపం వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అంటే ఇల్లు చిన్నగా అంటే మంచిగానే ఉంది, కానీ వాళ్ళకి ఏం పైసలు గిట్లా మీ డాడీ ఇస్తాడో ఏడో తెలియదు, కానీ వాళ్ళని కూడా మనం హై రేంజ్లో చూసుకోవాలి, ఇక్కడున్నా మన ఇంటికి రాకున్నా కూడా. నాకు కూడా అదే కోరిక సురేష్, మా నానమ్మని తాతను మంచిగా చూసుకోవాలని. వాళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. అందుకే నేను ఊకి ఇక్కడికే వస్తా, మా అమ్మ నాన్న రాకున్నా కూడా. సరే సరే జున్ను, ఐ లవ్ యూ జున్ను. ఎన్నిసార్లు చెప్తావు? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నీ అందానికి. అవునా? నీ అందానికి నేను బానిసనైపోయిన జున్ను. చాలే మస్తు పొగుడుతున్నావు. ఓ రాజన్న, నాకు బాత్రూమ్ వచ్చి పాడైతాంది, గటు మోకాన పోయి కరెంట్ కాడ కడుక్కొని అత్తా. సరే సరే జల్దిరా, మళ్ళా అటే పోయో. ఏంది మరి అటెందుకు పోతా నేను అత్తగాని. సరే సరే, ఈయనకి ఇప్పుడే రావాలా? రాజు ఏమైంది? ఏం కాలేదు గాని ఆవు రాజు, ఇప్పుడు నన్ను ఇష్టపెట్టి జున్నును పట్టుకోవాలని నేను ఇదంతా చేసిన. ఇప్పుడు వాళ్ళ మనసులు కలిసినాయి, ప్రేమలో పడ్డరు, అంతా మంచిగానే ఉన్నది గాని. కానీ ఏమైంది? వీడు అప్పట్లా నన్ను ఇట్లా చేసిండని మల్లక్కకు మల్లయ్యకు తెలుసు కదా. ఇంత పూసుకన మళ్ళా నా మీదకి రాదు కదా. ఈ పొల్ల లతతోటే చేన్లకు వేయింది, మళ్ళీ ఈయనతోటి ఎట్లా స్నేహితం కలిసింది అని వాళ్ళు మొత్తం సాగదీయరు కదా ఇంత.
వాళ్ళేంది ఇస్తారు ఏంది ఇయ్యరు వాళ్ళు ఇంకా సంతోషపడతారు కానీ వీళ్ళ మనసులు కలిసినాయి అయితవయానికి బొచ్చడాస్తున్నది మా మనవరాలు మా దగ్గరనే ఉంటుంది ఇంకేంది చేసుకుంటా అని వాళ్ళకు సంతోషం అవుతుంది నిన్నేం తప్పుగా అనుకోరు అయినా నువ్వు వీళ్ళని కలిపినావని నీకు నాకు తెలుసు కానీ వాళ్ళకు తెలియదు కదా వాళ్ళ మనసులే కలిసి వాళ్ళే ప్రపోజ్ చేసుకొని ఒప్పుకున్నారని వాళ్ళు మనం కలిపినామని వీళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు చెప్పకుండా అయిపోయా గదే గదే మరి నాకు పుసుకన ఈ ఆలోచన వచ్చే మళ్ళీ నన్ను బ్యాడ్ చేయరు కదా అని. లేదు లేదు అట్లాంటిది ఏం జరగదు కానీ మరి నర్సక్క ఏమనుకుంటుందో ముచ్చట చెప్పపోయినావు అయ్యో ఏదైనా కూడా నాకు చెప్పేటోళ్ళు ఈ ముచ్చట ఎందుకో చెప్పలేదని. ఓ రాజు ఇప్పుడే చెప్పొద్దు నర్సక్కకు కూడా మెల్లగా తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఏంది అని అంటే ఏమో మరి గిసోని సంగతట నర్సక్క అని అంటే అయిపోయాయి నేనే పోయి చెప్పింది అనుకో ఇక నువ్వే ఇంత సూత్రధారి చేసినావు అడేసుంటోడు తెలియదా నీకు అట్లా ఇట్లా అని మళ్ళీ నా మీద పడతారు. సరే సరే ఎంతో రేపు వాళ్ళ ఇంటికి రమ్మంటాడు కదా పోవుడేనా? ఏమో చూస్తా నేను మీరైతే ఓర్రి ఆ జున్నుని తీసుకోపో వాళ్ళ ఇల్లు చూస్తా అని బాగా అడుగుతాంది కదా. తీసుకోపోతా అని ఇంటికి పోవాలంటేనే నాకు అంత కంపరం తెత్తాంది. అట్లా పోయి చూపించిరా మళ్ళీ ఆమెనే పోతుంది అని. సరే రాజు తిన్నావా మరి నిన్న చేపల కూర పట్టుకపోవచ్చు కదా తిన్నావా ఇంత వారేసినవా? తిన్నలత మరి అమ్మ కూడా తిన్నది ఓ అవ్వ గింత కమ్మగా ఉన్నది గింత కమ్మగా ఎవరండిర్రు ఏం కథ అని ఆమెనే మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఎక్కడనో అండి అని నేనన్నా. అవునా అన్ని రామకు డౌట్ వచ్చేటట్టు ఎత్తావు నువ్వు. నేనేం చేసినా కూర మంచుకుందని పట్టుకపోయినా తిన్నాం. సరే సరే రమ కూడా తిన్నదా అయితే? తిన్నది. వీళ్ళిద్దరిని షెట్ కింద పెట్టి మనం వీటి అత్తిమి ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో. ఏం చేసుకుంటే ఏం మాట్లాడుకుంటే మనకేంది లత నీకు అన్ని కావాలి. అట్లా కాదు మరి ఏం మాట్లాడుకుంటుర్రు అని. తినకపోయినా వాడు ఉండి నేనింటనా నువ్వు బాలే గమ్మత్ మాట్లాడతావు మారిగా. మోటర్ రిగ్గుతా అని వచ్చి మరి ఇన్నే ఉన్నావు. ఆయనకు బాత్రూమ్ వస్తుందంటే వేయండు. సరే సరే రాజు. సరే ఏం చేస్తావు ఇప్పుడు? బెండకాయలు ఏమైనా ఉన్నాయో చూసుకత్తా. సరే సరే పో. వాళ్ళు ఏం మాట్లాడుకుంటే ఇవకి ఎందుకట. ఓ అవ్వా ఇంట్రెస్టింగ్ గిసొంటి స్టోరీస్ అంటే. జజనక జనారే నాకైతే ఓ పీడ పోయిందంట. అమ్మా ఇక నేను ప్రశాంతంగా నా పిల్లలతోటి హాయిగా ఉండొచ్చు. అవ్వ నాకైతే రందుండదు. ఇక వీళ్ళిద్దరైతే కలిసిపోయారు వాళ్ళ మనసులైతే కలిసిపోయినాయి. నేను సంతోషంగా నా పని నేను చేసుకోవచ్చు. ఇక తొందరగా మెల్లగా వజ్రం అనేది అమ్మేసి కొంచెం ఇల్లు మొదలు పెట్టాలి. ఇల్లు మంచిగా గడ కట్టాలి. బెండకాయలు చూస్తే ఎడ కనబడతలేవు. ఆయన ఉంటే మంచిగా ఉండు కానీ లేకపాయే. ఈ సంతోషమైన విషయం ఆయనకు కూడా చెప్పుకుంటున్నా. ఏమండి వింటున్నారా? నాకైతే ఓ గండం తప్పిందండి. ఇక నేనైతే హాయిగా మన జీవితంలో పిల్లల్ని చూసుకుంటా పని చేసుకుంటా బతకగలుగుతా. నాకు మీరు అండగా తోడుగా ఉన్నారని స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లనే సపోర్ట్ చేస్తూ నా వెనకాలనే ఉండుర్రి. నేను ఇంకా ముందుకు సాగిపోతా. ఇంత సంతోషంగా ఉన్నావంటే నేను కూడా సంతోషంగా ఉన్నా. నీ సంతోషం పిల్లల సంతోషం చూస్తే నా ఆత్మ కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అటో ఇటో ఇన్షేర్ అయితే తప్పింది. నువ్వు ఆపేటోళ్ళు ఉండరు లత. నీకు అన్నిట్లలో తోడై నేనున్నా. నువ్వు చేసే పని చేస్తూనే ఉండు. నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటా నేనుంటా. ఆయన ఒకసారి కనిపిస్తే మంచిగుండు. ఇంత సంతోషకరమైన వార్తను ఆయనకు ఎప్పుడును కానీ దేవుడు అట్లా చెయ్యడు కదా. ఏమండి నాకైతే మస్తు సంతోషం ఉన్నది. మీరు కూడా ఎక్కడున్నారో అక్కడ మనశ్శాంతిగా ఉండండి. మీ ఆత్మను శాంతి చేసుకోర్రి. ఇప్పుడు కొంచెం శాంతి అయింది లత. నువ్వు ఇన్ని రోజులు ఏడుస్తే నేను కూడా ఏడుస్తూ ఉన్నా. కానీ ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. నేను కూడా సంతోషంగా ఉండి నిన్ను నా పిల్లల్ని మీ చుట్టే తిరుక్కుంటూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటా. వెళ్ళిపోతున్నా. నీ సంతోషం చూడడానికే నేను వచ్చిన. నీకోసం ఒక పాట పాడాల జున్ను. పాడు. నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే పోనే ఈ బంధం నువ్వే నాకు లోకం నువ్వుంటే సంతోషం నువ్వే లేకానే శూన్యం ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే వింటావా నా మాటనే ఉండిపోవే
కడలిగా నేనే కంటా కన్నీరేరా నీనే ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేవే నేనే నీకు సంతం నీ మీదే నా ప్రాణం పోనే పోనే ఈ మందం వావ్ సూపర్ వాడినవు సురేష్. నీకోసమే బంగారం. సరేలే ఇక వెళ్దాం మా ఇంటికి. సరే సరే పోయినాక ఫోన్ చెయ్యు. సరే చేస్తా. ఈరోజు వెళ్తావా ఇంటికి? వెళ్తా మా ఇల్లు ఇక్కడనేనాయే. సరే రేపు వస్తాం. ఆల్వేస్ వెల్కమ్ మై బంగారం. థ్యాంక్ యూ. ఏమైందే మరదలా పండే ఉంటాన్నావు? ఏ సాతనైతలేదయ్యా. అయ్యో నిన్ననేమో కక్కుతివి హాస్పిటల్ పోదాం పా అంటనేమో సప్పుడు చేస్తలే పోతివి. పొయ్యన్న అద్దం పావే మెల్లగా. ఏ హాస్పిటల్ ఎందుకు తీయ్యా? ఏమన్నది నువ్వు మరి? ఏం తినబుద్ధి అయితే లేదయ్యా. ఏమన్నా కారం కారం పుల్ల పుల్లగా తింటే మంచిగుండు అనిపిస్తుంది. అవునా మరి నీళ్లు గిట్ల పోసుకున్నావే ఏందో ఏందో బుద్ధులు పుట్టబట్టే. ఏచీ బావా ఊకో. ఏమో నువ్వు అంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు. ఏది లేదు తీ జెర్సే బండుకుంటా డిస్టర్బ్ చేయకు. అరే నాకు మనసున పడతలేదే నువ్వు ఇట్లుంటే. నాకు సాతనైతలేదు కానీ గీ దుకాణంలో పోయి ఓటి అదేంటి మజా రేపో తాగుతా తాగబుద్ధి అవుతుంది. వల్ల తెత్త తీయి. తొందర్రా ఎటు పోకు. ఏ తొందరనే అత్త పండుకో జరసేపు. సరే సరే. ఓ నర్సవ్వా మిగ్గి ముచ్చటెరకైందా? ఏ ముచ్చట? పోసి నీళ్లు పోసుకుంది కాదు. ఏంది లింగక్క నువ్వు అనేది? అరే నిజమే నర్సవ్వా. రోజు పాడుగాను గీ ముసల్తనానికి ఆగా నీళ్లు పోసుకున్నాడేంది నీకెట్లేరు లింగక్క? అయ్యో నేను వాళ్ళ ఇంటి ముంగటికెళ్ళి పోతా అంటే కక్కేది కక్కుతాంది వ్యాక్ వ్యాక్ అని. ఏమైంది ఏం సంగతి మరి నీళ్లు పోసుకున్నావా అంటే నువ్వు భలే మాట్లాడుతున్నావు తీ అని అంటాంది. ఇక ముసలోడు ఆగమైతాండు అది కక్కుతా అంటే దడదడ అన్నట్టు ఆయనకేందో భయం ఉన్నట్టు వేసిండు. ఇక నాకు అనిపించింది ఆ కక్కుడుకు అది నీళ్లు పోసుకుంది కావచ్చని. ఊకోతి అవ్వా ఆమెకి ఏవై గక్కిందో నువ్వేమో గట్లన పడుతుంది. అవును నిజమే గీ వయసులో నీళ్ళు పోసుకుంటారా? ఆవులింగక్క నువ్వు భలే ముచ్చట చెప్తావు. అరే పోసుకోరా. ఆ ఊక ముసలుడు అన్నే చావబట్టే మంచిగా తింటారు తాగుతారు తాగినాక ఏం చేస్తారు? ఏ ఊకోతి లింగక్క ఎవరికైనా చెప్పినా కూడా ఇజ్జత్ పోతుంది. మళ్ళా పోసి గిట్లెరికైంది అనుకో ఇక నిన్ను పొట్టు పొడుదంటది. అరే తన్నుడేముంది నర్సవ్వ ఇయ్యల కాపోయినా రేపైనా బయట పడదా? అదేమన్నా దాచుకుంటా దాగేదాతి? ఊర్ని అవ్వ గీ వయసులేని రోగం. అప్పట్లా నన్ను దాదా అనేది అవ్వో బాంచను నేను ఓందే నయమైంది. నేను ఇట్లా పోయేది ఉంటే ఈ రోజున వీళ్ళందరూ కలిసి నన్ను చంపుదురు. మా మళ్ళీ అయితే డైరెక్ట్ షెట్కే ఊరేసేది. ఏమైందయ్యా గడి తిరుగు గురుగుతా అన్నావు? నేనేం గురుగుతాననే? మల్లయ్య బాబు తూర్పు తిరిగి దండం పెడుతున్నట్టున్నాడు కదా మల్లయ్య బాబు? కాదవ్వా అంత పరిశాన్లున్న నేను గా ముసల్ది నీళ్ళు పోసుకునేంది గీ వయసులా పోరండి గట్టదా ఏంది? పాడుగాను లోకం ఏడికి పోతాంది ఏం కథ? ఓ మల్లయ్య ఇయ్యాల రేపు ముసలోళ్ళనున్నది పడసోళ్ళనున్నదా? ముసలోళ్ళకేమో పడసోళ్ళు కావాలి పడసోళ్ళకేమో ముసలోళ్ళు కావాలి. అట్లా తయారైంది లోకం పాడుగాను. అందుకే లేనిపోని రోగాలు వస్తున్నాయి. నిజమే గాని ఏంది ఇదంతా రోత? ఆ ముసలోడు వస్తాడు కదా అడుగుదాం ఆగుర్రి. ఈడ అందరు మీటింగ్ పెట్టిరు కదా. ఎటు పోతాన్నవే? నేనెటు పోతా దుకాణంలోకి పోతున్నా. ఏమిటికే బాబు దుకాణంలకు? ఓటి మజా బాటిల్ తెత్తా అని పోతాన్నవ్వా. ఇప్పుడు ఎందుకే మజా బాటీలు? నా మరదలు ఏం తింటలేదు తాగుతలేదు మరి దేపో తాగుతానంటే పోతున్నా. ఇక నేను చెప్పినా నరసవ్వా? అవునానే ఏంది మరి నీళ్ళు గిట్ల పోసుకున్నదా ఏంది? నీకు చెప్పిందేవతవ్వా దాన్ని ఎగిరితన్నద్దా మీరు? గీ వయసులో నీళ్ళు పోసుకుంటా అదవ్వా మీరు ఎవతి చెప్పిందో దాన్ని గుంజితే అన్నద్దా? మళ్ళా దాని మాటలు పట్టుకొని మీరు నన్ను అడగబడుతుంది.
ఏ కాదు మరి ఏం తింటలేదు అని అంటే మరి పోసుకుందా అని అడుగుతున్నాం. మాకెవరు చెప్తారు? చెప్పింది ఎవతో నాకు తెలుసు. దాని ఓసేదాకున్నది. అటు పిలుక ఇటు పిలుక ఓస్తే అప్పుడు ఎరకైతుంది దానికి. ఏ ముసలోడా నన్నంటవేంద్రా? నేనెందుకు చెప్తారా? నాకేం పండ్రా? నిన్న చూసిన దానివి నువ్వేనే ఆడిదానా? వీళ్ళందరికి వచ్చి ఇప్పుడు గ్రూప్ మీటింగ్ పెట్టి చెప్తానవా పోసి నీళ్ళు పోసుకున్నదని? నీ అవ్వ నిన్ను చంపుతా నేను. మరి ఏదో సంపుదురా. మరి నీళ్ళు పోసుకోకపోతే దానికి లేనిపోని బుద్ధులు ఎందుకు పుడతాయి? నిన్న కక్కినప్పుడే నాకు అర్థమైంది ఏందో కత్తున్నదని. అరే మనిషి తిన్నదరగక కక్కినా కూడా గదేనా? అసలు మీరు మనుషులా లేకపోతే గాడిదలా? నాకైతే అర్థమైతలేదు. అవు మల్లయ్య, అదేమన్నా ముచ్చటేనా? గీ వయసు ఏంది, గీ కథ ఏంది? ఏమోనే ఏమో పో. నిన్ను గోషిప్పి తన్నాలనే లింగి. అగ చూడే ఈయన మాటలు చూడు. గోషిప్పి తంతాన పడితేవేమ్రో నీ గజవ మొత్తం గోత్తా సత్తవు చెప్తున్నా నేను. మరిగా నువ్వు లేనిపోని పుకార్లు ఎందుకు ఎత్తానవే ఊర్లే? మా ఇజ్జత్ తీష్టానికా? నేనేం చేసినా ఇట్లా పోసి కక్కిందని నేనన్నా. వాళ్ళు నీళ్ళు పోసుకున్నారా అని నిన్ను అడుగుతున్నారు. గది ముచ్చట్టే తప్పొచ్చిందా నీకు? ఏ ఊక ఏ మళ్ళా మాట్లాడినావు గాని ఇక చూసి నిన్ను టౌన్లో పెడతా. పెట్టుకో. ఏ టౌన్లో పెడతావో? అబ్బో నువ్వు చిత్రంగా ఉన్నవరు ముసలోడా. ఊకే దాని దగ్గరనే ఉండబడితివి, తినబడితివి, పండబడితివి. ఇక కడుపు కాకపోతే ఏమవుతుంది? అరే నిన్ను రందునాయే. ఏం మాటలే? నీ మాటల ఆగుల ఓను, నువ్వు ఆగుల ఓను జల్దీ. ఏమో మా మీద పడి సత్తాన్నావు దొంగముండా. నువ్వు చూసుకోవన్నన్నా అంతోటి ఉండు పాండు లేవు మాకెందుకే? ఏమో మమ్మల్ని చూస్తోర్తలేవు. నువ్వు ఏవట్టే నా మరదలట్లా సిక్కైపోయింది. ఓ లింగక్క ఏం లొల్లి పెట్టుకుంటారు మీ లొల్లి? పో అడగాను. పోయే బాబు పో, నువ్వు సపరేట్గా పో. ఇక నేను పోయేటోడిని ఆపి మీరు అన్ని లంచ డ్రామాలు చెప్తారు. ఇది ఎప్పితే మీరు నమ్ముతారవ్వా? గదేనా మీ ముచ్చట్లు? మేమేం నమ్మలేం తీయే. నువ్వైతే పో. బాగుందిరా తీట ముసలోడా నీకు. నీకు తీట బాగుండే మా మీద పడతాను. ఓ అయ్యా నువ్వు సపరేకవో కుక్క మొకబ్ది. చూసినావా ఇక నరసవా అని మాటలు చూసినావా? ఏ లింగ కాదు, నువ్వు అన్నందుకు మేము పుస్తకం అడుగుతుంది, అడిగినందుకు ఇంత పెద్దలు వెళ్ళాయే. అయితే పోనీతి ముచ్చట. ఆ ముసలానికి పానమే మంచలేదో ఎట్లా మంచలేదో. ఇక మనం అన్ని తప్పుగా అనుకుంటే ఎట్లా చెప్పు? ఏ నిజంగానే కావాలే, దాని ఇజ్జత్ పోతుంది. ఆగు. అవ్వ దీనికే ఉన్నది మరి, దీనికైతే మంచిగుండు కావచ్చు. అయితే లింగక్క ఏమో పని మీద పోతున్నట్టు నువ్వు పో. పోతానా. ఇలా కథ గమ్మతుంటది కదరే బాపు. ఏం కథనవ్వా నువ్వు పుస్తకం అడుగుతీవి? భయమే ఉన్నదే. ఇక మరి గీ వయసుకు గది నీళ్లు పోసుకుంటా అదే. ఈ లింగి అన్ని తీటేశాలు కాకపోతే ఏమున్నది? అట్టిగా వాళ్ళ మీద పడి సత్తాంది ఊకే. లింగి కూడా లేనిపోని బుద్ధులు పుడుతున్నాయి కావచ్చు మల్లక్క. అందుకే ఆ ముసలోని ముసల్దాని ఎంబడ పడుతుంది. మరి ఆ ముసలు తీసి పెడితే ఈ ముసలోని పట్టుకొని ఉంటాను చూస్తాను కావచ్చు. ఇది కూడా ఏమైనా తక్కువ బౌరూపులాడిది కాదు. ఓ మల్లయ్య పూసుకనా దాని ఇంటి మొకాయ ఓయో నిన్ను పట్టుకుంటది మరిగా. ఆగా చూసినావా నేనెందుకు పోయి పాడైతనే? అదే మరి ఆయన లింగి దగ్గరికి ఏదన్నా అవసరానికి పోయావు. ఏం లేదు అది కొజ్జాడిది. యాగో నా దగ్గరికి వచ్చిండు, నాతో ఉండడానికి వచ్చిందని అది మొత్తం ఊరంతా ఎత్తది. ఊరేసి సంపనేను పాడుగాను. మళ్ళీ నీకు నా గురించి తెలియదా అని నువ్వు మళ్ళీ ఏందో మాట్లాడబడుతుంది. అరే మాట్లాడుతున్నా అంటే తెగవాడు ఉన్నారాళ్ళు. ఏం చేస్తావు? పాపా ఇంటికి పోదాంపా, పిల్ల రావచ్చు. ఆ లతతోటి ఏందో ఊకే చేన్లో పోతాంది. ఆడ మంచిగా అనిపిస్తుందట. పాపా ఇంత రొట్టె ఎద్దు పాయి అన్నా. ఏమిటికి రొట్టె? నిన్న కాక మొన్న ఎత్తింది కదా. ఆరే తినబుద్ధి అయితే లేదే, నోట్లకు అన్నం పోతలేదు. ఇక ఎత్తనే 2 ఎత్తే మొదలైతే ఆయనకు 2 నాకు 2 ఆ పిల్లకు 2 వెయ్యాలిగా. అబ్బా మస్తు రోజులకు నా ఇంటికి వచ్చినా. ఎంత ప్రశాంతంగా ఉన్నది ఈడ. ఫోన్ వస్తుంది కదా, ఇప్పుడే స్నానం చేసిన. హలో సురేష్. చెప్పు బంగారం. ఏం చేస్తున్నావు?
ఏం లేదు, ఇంటికి వచ్చినా స్నానం చేసినా ఇట్లా కూసున్నా టవాలు కట్టుకొని ఇంకా డ్రెస్ వేసుకోలేదు. అవునా పోయినావా? వచ్చిన సరే మరి ఇప్పుడు ఏం తింటావు? ఎవరన్నా ఉన్నారా చేయడానికి? పని మనిషి ఉంటది కదా, ఆమె ఆల్రెడీ వండేసి వెళ్ళింది. చెప్పిన ఫోన్ చేసి వస్తా వంట చేయని చెప్పినా చేసింది. అవునా సరే సరేలే. తిన్నావా బంగారం? తిన్నా ఇప్పుడే. ఏం కర్రీ? నానమ్మ చపాతీ వేసింది, పప్పు వేసింది, తిన్నా. అన్నం తిను, ఒక చపాతి తింటే ఏం మొదలైతది? ఉన్నదే బక్కగా. అన్నం తినబుద్ధి కాకనే చపాతీ తిన్నా గాని. సరే సరే, రేపు ఎప్పుడు కావాలి? మీరు అందరు మా ఇంటికి ఎప్పుడు రావాలని ఉన్నది నాకు. అయ్యో రామా తీయలేవు. కాదు బంగారం, నిన్ను చూడబుద్ధి అవుతుంది. నిన్నటి కాడికి వస్తావా? చూసి వెళ్ళిపోతా. అరే ఈ రోజంతా నీతోటే ఉన్నా, మళ్ళీ ఇప్పుడు చూడబుద్ధి అవుతుందంటాను. లేదు లేదు, ఒక్కసారి వస్తా, కనిపించి పోగంతే. ఎందుకు? అబ్బో చూడబుద్ధి అవుతుంది జున్ను, ప్లీజ్ వస్తా. ఇక్కడ నుండి అక్కడికి రావడానికి ఒక 10 నిమిషాలే, ప్లీజ్ వస్తా బైక్ మీద. ఏంటి మరి? ఏంది లేదు, ఏం లేదు. సరే ఉండు, నేను డ్రెస్ వేసుకొని వస్తానా. చెప్తే వినవా? వినా మళ్ళీ నిన్ను మార్నింగ్ చూడాలి. ఈ నైట్ అంతా నాకు నిద్ర పట్టది. ఇప్పుడు చూసి పడుకుంటే అయిపోతుంది. సరే సరే రా మరి. వచ్చినాక ఫోన్ చేస్తా రా. సరే డ్రెస్ వేసుకొని పోయేద్దాం. జల్ది రా మేడం. వచ్చినా వస్తానా. మళ్ళీ ఎవడన్నా వస్తే వాళ్ళతోటి పెంటా. ఆగో గీడెవర్రో కొత్తగా కనిపిస్తాండు మన ఊర్లా. గీసి కట్ల గీడున్నావు, దొంగోనువా ఏమనివిరా నువ్వు? అరే ఏమనుకురా, మనకు తెలిసిన అబ్బాయే. ఏంద్రా ఎవడ్రాయుడు? ఈయనెప్పుడు చూడనే చూడలేదు. నాకు తెలియనుడు నీకెట్లేరకరా? తెలుసురా, మనోడే మంచోడు. ఏమైంది మళ్ళీ ఇటు వచ్చిర్రు? కాదయ్యా, నువ్వు రోజు రాత్రి వచ్చి ఇక్కడ నిలుచుంటాన్నావు. ఏం చేస్తాన్నావు? ఏమన్నా మంత్రాలు నేర్పుతాన్నావా లేకపోతే ఏదన్నా ఎత్తన్నావా? మీరు గమ్మత్ మాట్లాడుతుర్రు, నాకేం మంత్రాలు వస్తాయి? మరి ఇక ఏమిటికి మరి రాత్రి పూట ఇడ కనబడతాన్నావు? ఇగో నేను ఓ పని మీద వచ్చిన. ఏం పనికి రాత్రి? ఇగో నా పిల్ల గురించి వచ్చిన. నా పిల్ల ఇక్కడికి వస్తానన్నది, అయితే కలుద్దామని అన్నది, అందుకే వచ్చిన. ఓహో గట్ల చెప్పు. మరి ఊకే ఈ రాత్రి ఈ టైంకి ఎందుకు వస్తున్నావు అని మాకు అనుమానం వస్తుంది. అసలే ఊరినంతా మెయింటైన్ చేసేది మేమిద్దరమే. ఓ అవునా, ఓకే ఓకే. సరే సరే తీ. మీరేం పని చేస్తారు? మీకు పెళ్ళాలు ఉన్నారా? నాకు పెళ్ళాలు లేరు, ఎవరు లేరయ్యా. మేమిద్దరం దోస్తులం. ఇంతేదైనా పని చేస్తాం, వాళ్ళు పైసలు ఇస్తే తాగుతాం, మాది మేము అనుకుంటాం ఉంటాం. అయ్యోళ్ళు లేడు అవ్వోళ్ళు లేడు మాకు. అయ్యో అవునా, నేను ఓ పనిలో పెడితే తీయి మిమ్మల్ని. ఏం పను చెప్పయ్యా, అన్నీ ఎత్తాం. రోజుకో 200 ఇచ్చినా చాలు, 200. కట్లేందుకు అంటారు కానీ, ఇప్పుడైతే 1000 రూపాయలు ఇస్తా, 500 ఉంచుకోర్రి. తాగకుర్రి, రేపు తాగుర్రి, చెరో కోటర్ తాగి మళ్ళీ మిగతాయి ఉంచుకోర్రి. అబ్బో నువ్వెవరో గాని మస్తు మంచోని ఉన్నావు. సరే సరే ఇస్తా అన్న. ఇక ఊర్రి, మళ్ళీ నా పిల్ల వస్తుంది, మిమ్మల్ని చూసి అటే పోతుంది. ఓకే ఓకే పోతాం గాని. పాపం ఎవ్వరు లేరట. అమ్మో ఏమైంది? ఇక చూసినావు కదా, పోరాదు. అబ్బా పోవాలని లేదు. మా ఇంటికి రా జున్ను, పోదాం, తీసుకోపోతా. హే పిచ్చా, ఇప్పుడేంది మీ ఇంటికి? అబ్బా నీ అందం చూస్తా అంటే నాకు ఓ బుద్ధి అయితే లేదు జున్ను. అవునా, అంత అందంగా ఉన్నానా? అవును, నిన్ను చూస్తూ ఇట్లనే ఉండాలనిపిస్తుంది. సరే సరే, ఇప్పుడు నువ్వు నన్ను చూసుకుంటున్నావు అనుకో, అందరు వచ్చి మన ఇద్దరిని చూస్తారు. ఇక నడువు, రేపు వస్తా కదా మీ ఇంటికి, వెళ్ళు. అబ్బో పోతుంది, ఇప్పుడే అత్తివి పోపు అనబడుతుంది. పో మళ్ళీ మా నానమ్మ మా తాత ఇప్పుడే అడిగి రేటు పోతున్నాం అంటే ఎటు లేదు, బయటకే పోతున్నా, టాయిలెట్ పోసొత్తా అని చెప్పిన. ఇంతసేపు పోతావా అని మళ్ళీ వాళ్ళు నాకు క్వశ్చన్స్ ఇస్తారు. ఒక కిస్ ఇయ్యవా పోతా? ఏంది మరి, ఈ రోజే యాక్సెప్ట్ చేసినా నీకు ఇంకా ఈ రోజే కిస్ కావాలా? లేదు లేదు, దానికి కూడా టైం పడుతుంది. అబ్బా ఎంత టైము? ఆ తర్వాత టైం పట్టిన మంచిది కానీ ఇప్పుడు ఇయ్యవా పోతా? లేదు లేదు, తర్వాతనే. అబ్బా ఎందుకు చూడు ఇట్లా చేస్తావు? ఏం చేసుడు లేదు, చక్కగా ఓనాడు. అంతేనా? అంతే. సరే మరి వెళ్ళిగా, బాయ్. సరే, రేపు పొద్దున్నే రండి మా ఇంటికి, సరేనా? వస్తా బాయ్. కన్నమ్మ. చెప్పు కన్నయ్య. ఐ లవ్ యూ కన్నమ్మ. ఐ లవ్ యూ టూ కన్నయ్య. సరే బాయ్, వెళ్ళు పడుకో. బాయ్.
వామ్మో ఈ అందమంతా నాకు ఎప్పుడు సొంతం కావాలి గింత మంచి దుర్సాని నాకు ఇన్ని రోజులు కనబడకపాయే ఎప్పుడో కనబడితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకుందును మంచిగా చూసుకుందును ఇక పోదాం. ఓ మేడం గారు కొంచెం కాళ్ళు వత్తలేరు బాగా నొస్తాన్నాయి. ఓ ఏం కట్టని చెప్తారని వస్తాన్నాయి. అయ్యో ఏం కట్టని చెత్తలేనా రోజు పొలం కాడికి నువ్వే పోయి మొత్తం పనంతా చేసేస్తున్నావు కావచ్చు కదా. మీరు పోయి ఆడ ఏం చేస్తారు? కరెంటు పెడతారు వస్తారు గంతే కదా. అవు నీకు అత్తే సూత్తే అక్కడ ఉంటే ఏర్పడుతుంది బిడ్డ. ఇక నిన్ను తీసుకుపోయి అన్ని పనులు ఏపియాలి గాని ఏదో పాపం గవన్నీ ఎత్తదా ఎండలా అని నేను తీసుకుపోతలేను. అబ్బో ఇక చెయ్యనట్టే నేను. చేసినావు గాని కాసేపు ఒత్తరాదు కాళ్ళు. నాకొత్తు నాకు నొత్తాన్నాయి. ఇగో ఫస్ట్ నువ్వు నాకు ఒత్తు తర్వాత నేను నీకు ఒత్తుతా. ఏమద్దు ఫస్ట్ నువ్వే. అరే ఒత్తరాదే ఆయనతో ఒత్తుమంటన్నా అని పీకొత్తే వాడేసొత్తా. నేను ఎట్లా కనబడతాను మరి మీకు? ఇగో ఒత్తకుంటావనే గాని ఇంకా టీవీ నడుస్తుంది పిల్లలు వండుకోలేరా వాళ్ళని వండుకోబెట్టి రాపో. వాళ్ళు ఇప్పటిదాకా హోంవర్క్ రాసిర్రు ఇప్పుడే టీవీ చూస్తుర్రు. టీవీ బంద్ చేస్తే వాళ్ళు ఊకుంటారా? ఏ పోలేవు చూడనితి ఏమైతా అంది ఇప్పుడు. ఏ పండుకోమ్మని పో పండుకోబెట్టి రాపోవే. అరే అరే లేదు గిరే లేదు నడు. సరే సరేలే. రేపు పానింటికి పోడట పోతే మళ్ళీ ఏం ప్రిపేర్ చేపిస్తాడు మంచిగా ఉమ్మి రావచ్చుగా. రాములు ఓ రాములు. ఆ దొరా చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయినాయా? అయిపోయినాయి అయ్యా, చెట్లకు నీళ్లు పడతాన్నా. సరే సరే గాని ఇవాళ మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు మంచి మంచి వంటలు వేయుర్రి ఓకేనా? సరేనయ్యా, ఏం వంటలు ఏమంటారు? నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి చెప్పిన చికెన్ మటన్ ఫిష్ తీసుకొస్తుండు. ఫిష్ ఫ్రై వేయండి, ఫిష్ పులుసు వేయండి, చికెన్ ఫ్రై వేయండి అండ్ మటన్ కర్రీ అండండి, చపాతీ వేయండి, పూరీలు వేయండి, బజ్జీలు పచ్చిమిరపి బజ్జీలు అన్నీ వేయండి ఓకేనా? మీరు కూడా ఈరోజు ఇక్కడనే తినండి. బగారా రైస్ వేయండి, బాస్మతి రైస్ ఉంది కదా అది వేయండి. సరే దొరా. సరే సరే ఈరోజు మన ఇంట్లో పని చేసేటోళ్ళు అందరూ కూడా మంచి ఇక్కడనే కడుపు నిండా తినండి ఓకేనా? సరే దొరా. సరే మరి రాములమ్మకి చెప్పు ఓకేనా? రాములమ్మకును సులోచనకి చెప్పు వంటలు మధ్యాహ్నం వరకు కంప్లీట్ కావాలి. 1 వరకు 2 వరకు చేసేయమని చెప్పు. సరే దొరా, మస్తు సంతోషంగా ఉన్నట్టున్నారు ఈరోజు. చెప్తా మీకు కూడా తొందరలో ఒక మంచి విషయం చెప్తా గాని ఓకేనా? తొందర అయితే పోయి ఏర్పాట్లు చేయండి. సరే దొరా. పాపం నేను ఉన్నా లేకున్నా కూడా నా ఇంటిని మంచిగా కాపాడిర్రు. ఇంత మంచి పని మనుషులు దొరకడం కూడా నా అదృష్టమే. వీళ్ళు అత్తారా లేదా ఇంకా? రాజుకు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో రాజన్న. చెప్పు సురేషు. ఏమైంది? ఎక్కడున్నారు? వస్తున్నారా లేదా? వస్తాన్నాం ఒక 10 నిమిషాలు అయితే నరేష్ నేను వస్తాం. మరి లత వాళ్ళు వెళ్ళిర్రో జున్ను వాళ్ళు తెలియదు, మేమైతే వస్తున్నాం 10 నిమిషాలు. సరే రండి. హలో జున్ను ఏమైంది? రెడీ అయినవా? వస్తున్నారా? లేదు ఇంకా రెడీ అయినా ఇప్పుడే ఇక లతొక్కల ఇంటికి వెళ్ళి వస్తా. ఇంకెంతసేపు మేడం గారు? ఇక్కడ వెయిట్ చేస్తున్నా నీ కోసం. వస్తాన్నాం కానీ లతక్క రెడీ అయిందో తెలియద్దా? రెడీ అవుతుంది కానీ తొందర వెళ్ళి తొందర రండి సరేనా? ప్లీజ్ మీకోసం వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడే లంచ్. అవునా? సరే సరే వస్తాం. సరే మరి బాయ్. తొందర రండి. ఒక 15 గంట 20 నిమిషాలలో ఇక్కడ ఉండాలి మీరు. అయ్యో ఆగరాదు. రాకన్నమ్మా వెయిటింగ్ నీకోసం. వస్తానం కన్నయ్య. సరే ఉండు మరి. బాయ్. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఇంటికి పోయినాక ఏం జరుగుతుంది, జున్ను వాళ్ళ ఇల్లు చూసి ఎట్లా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది, ఏమైతుంది, ఇక తర్వాత ఏమేం జరగబోతున్నాయి, వాళ్ళ లంచ్ ఎట్లా చేస్తారు అనేది తర్వాతటి పార్ట్లో వస్తుంది. మీకు ఆ పార్ట్ కావాలనంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకు 3000 పైన లైక్స్ రావాలి. వస్తేనే నెక్స్ట్ పార్ట్ వస్తుంది, లేకపోతే రేపు వేరే వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దోస్తులు ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్.